మొదటి 14 ఏళ్ళు ఉద్యమంలో ఇదే దూకుడు ఇదే ఉత్సాహంతో 14 ఏళ్ల పాటు ఆనాడు కూడా కారు రై రై మరి 100 కిలోమీటర్ల స్పీడ్ తోని ఉద్యమంలో ఉరికింది. ఆఖరికి ఢిల్లీకి 3 చెర్ల నీళ్లు తాగిచ్చి చివరికి ఢిల్లీ మెడలు వంచి ఇదే కారు ఇదే గులాబీ జెండా ఆనాడు 14 ఏళ్ల పాటు పోరాటం చేసి తెలంగాణ తెచ్చింది. తెచ్చిన తర్వాత 10 ఏళ్లు మళ్ళీ అదే జెట్ స్పీడ్ తో 100 కిలోమీటర్ల స్పీడ్ తో 10 ఏళ్ల పాటు ప్రభుత్వం వస్తే అభివృద్ధి సంక్షేమం అనే తాపత్రయంతో ప్రజలందరూ మనవారి అనే ఉద్దేశంతో 10 ఏళ్ల పాటు రై రైమని కారు అట్లే ఉరికింది. మరి 24 ఏళ్లు 100 కిలోమీటర్ల స్పీడ్ తో ఉరికితే కారు కొద్దిగా సర్వీసింగ్ అవసరం పడుతుందా పడదా? అందుకే సర్వీసింగ్ పోయింది అంతే, ఏమి కాలేదు, ఏం పెద్ద ఇబ్బంది ఏం కాలేదు. సర్వీసింగ్ కూడా పూర్తయింది. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. మళ్ళొక్కసారి ఈ స్పీడ్ బ్రేకర్ దాటి 100 కిలోమీటర్ల స్పీడ్ తో మళ్లీ నాగర్ కర్నూలులో కూడా తప్పకుండా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాను. మర్రన్న మాట అన్నాడు, మా వాళ్ళకి ధైర్యం చెప్పాలా. కానీ నేనైతే ఒకటి మాత్రం గంటాపదంగా చెప్తున్నా, నేను అన్ని జిల్లాలు తిరుగుతా ఉన్నా. కార్యకర్తలు నిజానికి ప్రతి గ్రామంలో కార్యకర్తలు చాలా చాలా ధైర్యంగా ఉన్నారు, చాలా చాలా బలంగా ఉన్నారు. ఏమన్నా అక్కడనో ఇక్కడ ఏమైనా కొద్దిగా ధైర్యం లోపిస్తే వేదిక మీద కూర్చున్న నాయకులకు లోపించింది, కానీ కార్యకర్తలకు మాత్రం ధైర్యం పెంచుకోవాల్సింది మనం. నేను వేదిక మీద ఉన్న నాయకులను కోరేది ఒకటి, అందరినీ కూడా ఏ పదవిలో ఉండొచ్చు, ఎంత పెద్ద పదవిలో ఉండొచ్చు, మర్చిపోవాకండి. మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది వాళ్ళు, మనందరినీ కూర్చోబెట్టింది వాళ్ళే. కాబట్టి ఈ సంవత్సరం మొదటి ఒక్క సంవత్సరం కార్యకర్తల్ని వేదిక మీద కూర్చున్న వాళ్ళు కాపాడుకుంటే వచ్చే 4 ఏళ్లు పార్టీని తప్పకుండా మీరే కాపాడతారనే బలమైన విశ్వాసం నాకుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఒక చెల్లెల గురించి చెప్తా ఉంటే అచ్చంపేటలో, ఆ చెల్లె పేరు పద్మ. అక్కడ సర్పంచ్ గారు, అమ్మాయిది ఆమరాబాద్ మండలం చెంచుబిడ్డ. ఆ అమ్మాయిని బాలరాజు గారు పిలిచి మాట్లాడమ్మా అని చెప్పి మైక్ ఇస్తే ఎంత గొప్పగా మాట్లాడిందంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. అమ్మాయి వయసు కూడా పెద్దది కాదు, 30 ఏళ్ళు 25-30 ఏళ్ళ మధ్యలో ఉంటుందేమో. అమ్మాయి వచ్చి నాకు చెప్పింది ఏంటంటే, అన్నా మనోళ్ళందరూ అంటున్నారు మనం ఓడిపోయినాం అంటున్నారు, మనం ఓడిపోలేదన్నా, తెలంగాణ తెచ్చినాడే మనం శాశ్వత విజయం సాధించినాం అనే మాట ఆ చెల్లెలు చెప్తా ఉంటే నా కళ్ళు కూడా నీళ్లు తిరిగింది. ఎందుకంటే రాజకీయాల్లో ఈరోజు ఒక జీవితంలో ఒక దినంలో రోజు ఎట్లా అయితే చీకటై మళ్లీ తెల్లారుతుందో అట్లే రాజకీయంలో కూడా అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడిపోతాం. కానీ ఇవాళ ఆ చెల్లెలు చెప్పిన మాటలో ఒక నిగూఢమైన అర్థం ఉంది. తెలంగాణ వచ్చింది 2014లో, మీకు తెలుసు. తెలంగాణ వచ్చింది మొన్ననే కాబట్టి, మరి 3వ ఎలక్షనే కాబట్టి భవిష్యత్తులో ఎంతో మంది ముఖ్యమంత్రులు వస్తారు, పోతారు, వస్తారు. కానీ ఒకటి మాత్రం చరిత్రలో దాచేస్తే దాగని సత్యం, తెలంగాణలో వచ్చిపోయే ముఖ్యమంత్రులు చాలా మంది ఉంటారు, కానీ తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి మాత్రం ఒకే ఒక్కడు, మన నాయకుడు కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాడు ఆనవాళ్లు లేకుండా చేస్తా కేసీఆర్ అంటున్నాడు. ఆనవాళ్లు లేకుండా చేస్తా, కేసీఆర్ మత్తుకు రాకుండా చేస్తా, గుర్తుకు రాకుండా చేస్తా, జనాలకు తెలంగాణలో మర్చిపెట్టి చేస్తా అంటున్నాడు. నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణ లేకుండా చేస్తేనే కేసీఆర్ మర్చిపోతారు తప్ప, లేకపోతే మళ్ళా నువ్వు నీ పాత గురువు గారు ఏమైనా మాట్లాడుకొని తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రాలో కలిపితే తప్ప, తెలంగాణ ఉన్నంత కాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ ను ఎవరు కూడా ఇక్కడి నుంచి తొలగించలేరు అనే మాటను రేవంత్ రెడ్డికి నేను గుర్తు చేస్తా ఉన్నా. చాలా చెప్పిండు రేవంత్ రెడ్డి, ఆయన బృందం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నెన్ని కథలు చెప్పిండ్రు. అందరికీ అన్ని ఫ్రీ అన్నారు, కానీ ఇప్పుడే తమ్ముడు శశిధర్ రెడ్డి చెప్పినట్టు అప్పుడేమో అందరికీ అన్ని అన్నారు, ఇప్పుడేమో కొందరికే కొన్ని అంటున్నారు. నీకు బండి ఉంటే కట్టు, రేషన్ కార్డు లేకపోతే కట్టు, ఆధార్ కార్డు లేకపోతే కట్టు, నీ అలా కొత్త సన్నాయి మొక్కులు నొక్కుతా ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఇది మాత్రం మనకు లభించిన ఒక మంచి అవకాశం. నాగర్కర్నూలులో నిజంగా కూడా మేమెవరూ ఊహించలేదు. మర్రి జనార్దన్ రెడ్డి ఓడిపోతాడు అంటే మేమెవరూ కలలో కూడా నిజానికి ఊహించలేదు. కలలో కూడా ఎవరైనా చెప్తే ఆ మాట నమ్మేది కాదు. ఎందుకంటే ఇక్కడికి వస్తున్నప్పుడు నేను అచ్చంపేట నుంచి కాంగ్రెస్ వాళ్ళది ఒక హోర్డింగ్ చూసిన. ఆ హోర్డింగ్ మీద రాసింది, కందనూలు అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమట. నవ్వాలన ఏడవాలన అర్థం కాలేదు. వాళ్ళ ముఖాలకు మన తెలంగాణ రాకముందు ఈ కందనూలులో కాంగ్రెస్ ఇదివరకు అవకాశం ఇవ్వలేదా? మనం ఎన్నోసార్లు ఇచ్చినాం. ఏం వీకినారు మరి అన్నాడు.
ఈ రోజు ఇక్కడ కనబడే ఈ జిల్లా కేంద్రం చేసింది ఎవరు? నాగర్ కర్నూలు జిల్లా చేసింది ఎవరు? నాగర్ కర్నూలులో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు? నాగర్ కర్నూలులో ఎస్పీని కూర్చోబెట్టింది ఎవరు? నాగర్ కర్నూలులో కలెక్టరేట్ కట్టింది ఎవరు? నాగర్ కర్నూలు పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టింది ఎవరు? ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ కట్టింది ఎవరు? ఈ రోడ్లు బ్రహ్మాండంగా అయ్యేలా డబల్ రోడ్లు చేసి డివైడర్లతో హైదరాబాద్ తలదన్నే విధంగా చేసింది ఎవరు? మరి వీళ్ళేమో కాందనూరు అభివృద్ధి కాంగ్రెస్ లోనే సాధ్యమంటే నవ్వాలన్నా ఏడవాలన్నా నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఒకసారి ఆలోచన చేయండి, 50 ఏళ్ళు అధికారం ఇస్తే ప్రజలు గతంలో మంచినీళ్ళు ఇయ్యలే, సాగునీళ్ళు ఇయ్యలే, కరెంట్ ఇయ్యలే, ఎన్నడూ చక్కగా ఈ 3 ఇయ్యలే. మరి కాంగ్రెస్ ఎందుకు ఓటేసిండ్రు అని మీరు అనొచ్చు ప్రజలు. నిజానికి తప్పు రేవంత్ రెడ్డిది కాదు. రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్పిండు, మీకు యాదకుండా టీవీలలో చెప్పిండు. ఏం చెప్పిండు? ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు, అందుకే మేము మోసం చేసే మాటలే చెప్తాం, వాళ్ళు విని మా ఓట్లు వేస్తే మా తప్పు ఎట్లయితది అని చాలా నిజాయితీగా రేవంత్ రెడ్డి చెప్పిండు. మనమే దాన్ని చక్కగా ప్రజలకు చెప్పలేకపోయినాం. అంతే, వీళ్ళు లంగలు అనే మాట మనం చక్కగా చెప్పలేకపోయినాం ప్రజలకు. ప్రజలు అదే మాటలు నమ్మిండ్రు, 420 హామీలు నమ్మిండ్రు, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ, అందరికి అన్ని ఇస్తామంటే కేసీఆర్ గారు ఇచ్చినవి రానివంటే అవి ఎక్కడ పోతాయి? ఇక కొత్త ఏమో వస్తాయంట, వాటి కోసం ఇంకొకరికి అవకాశం ఇద్దామని చెప్పి మరి కొంతమంది తప్పు ఆలోచన చేస్తే ఇలా 5,000 ఓట్లతో నాగర్ కర్నూలులో మర్రి జనార్దన్ రెడ్డి గారు ఓటమి పాలైనారు. ఆయన ఒక మాట అన్నాడు, అన్న 2 నెలలు నేను దూరం ఉన్నాను. మా జెడ్పీ చైర్మన్ ఒక మాట అన్నది, ఇప్పుడే మంచి మాట. ఏమన్నది? అడగకుండానే కేసీఆర్ అన్ని చేసిండన్నా, అందుకే మనం కొంత ఆలోచించి చేసేటేమో, అడిగిపించుకొని చేసేటంటే బాగుండేనేమో అనే మాట చెప్పింది జెడ్పీ చైర్మన్ గారు. మీ మర్రన్న కూడా అడగకుండానే చాలా చేసిండు. నేను చెప్తానే ఉన్నా ఆయన, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వద్దు స్వామి అని చెప్పిన, ఇల్లేదన్నమాట వద్దని చెప్పిన. నేను సిరిసిల్లానే చేసుకోలేదు భయ్, నీకెందుకు ఇప్పుడు అంటే, లేదు నేను చేసుకోవాలని చేసిండు, చేసుకున్నాడు. వద్దనగా పెళ్లిళ్ళు చేసిండు, నేను వద్దని కూడా చెప్పిన. 1500 పెళ్లిళ్ళు చేసిండు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కూళ్లు కట్టిండా లేదా? నాకు ఇంతకాక మొన్న టీవీలో చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. అవ్వ పైసలేమో మర్రి జనార్దన్ రెడ్డి పెట్టాలంట, రిబ్బన్ మాత్రం వేరే వాడు కటింగ్ చేస్తాడంట. శిలాఫలకానికి కూడా పైసలు ఈయన ఇస్తాడు, కటింగ్ మాత్రం వేరే వాడు వచ్చి చేసిన ప్రోటోకాల్ లొల్లి. ఏమన్నా ఇజ్జత్ మనం ఉండాలని అవుతా? కాంగ్రెస్ వాళ్ళకు నిజంగా ఏమన్నా కొద్దిగా సిగ్గు ఇజ్జత్ అనిపేదాపా? ఆయన సరే ఇక్కడ ఎమ్మెల్యే అనేవి ఆయన అంటే చిన్నపిల్లగాడు, కానీ అలా నాయకుడు ఎట్లున్నాడు రేవంత్ రెడ్డి. చూడండి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు ఆయన? రాంగనే అంట మేడారం పోయి చెప్తున్నాడు. అడవి మేడారం పోయి సమ్మక్క సారక్క జాతరలో ఆ వనదేవతల సాక్షిగా పశ్చిమబద్దాలు చెప్తున్నాడు. ఈ మొగోడు అంట రాగానే 25,000 ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు ఇచ్చేసిండట. ఈ 65-70 రోజుల ఒక నోటిఫికేషన్ ఇచ్చిందా? మరి నేను తెలియకుండా అడుగుతా, లగ్గమే కాకపోయే పిల్లగాడికి వెళ్ళిపోయింది. అవన్నీ కేసీఆర్ గారు ఆనాడు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలన్నీ మొత్తం ప్రవేశ పరీక్షలు పూర్తయి మొత్తం అంతా అయిపోయినాక ఏ న్యాయపరమైన కోట్ల చిక్కులు వచ్చి ఆగితే అవి అంటే ఇప్పుడు 20 రోజులలో మొగోడు వచ్చి నింపిందంట. వాటికి మళ్ళీ ఆయన ఎల్బీ స్టేడియంలో మీటింగులు, అందులో పెద్ద ఉపన్యాసాలు. నేను అందుకే అనేది, పచ్చి మోసగాడే ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడుండే ఎమ్మెల్యేలను కానీ ఇక్కడ కింద ఉండే చిన్న నాయకులను కానీ ఏమంటాం? ప్రజలు మోసపోవాలని కోరుకున్నారు, మోసపోతున్నారని చెప్తే నమ్మరు. మార్పు కావాలన్నారు, ఓట్లు వేశారు. మరి ఓట్లు వేసిన పుణ్యమానికి ఇవాళ ఏమైంది ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు శాంతకుమార్ గారు చెప్పిందమ్మా, రైతు బంధు వారం 10 రోజుల లోపల 70 లక్షల రైతుల ఖాతాల్లో టింగు అనుకుంటా 7,600 కోట్ల రూపాయలు టక్క వచ్చి పడుతుండే. ఇవాళ ఏంది పరిస్థితి రైతులది? ఊళ్ళల్లో ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. నీకు పడ్డదా అంటే నీకు పడ్డదా, నాకు వాళ్ళే నీకు వాళ్ళే, అందరికి గుండు కొట్టిండు, సున్నం పెట్టిండు, బాగా నీట్ గా మార్పు బాగుందా అంటే ఇలా తేలు కుట్టిన దొంగల్లాక ఒకరినొకరు చూసుకునే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే నేను అది కరెంటు బొంగ నేను అడిగింది, అందుకే మిమ్మల్ని మార్పు బాగుందా అని. మీరు కూడా కదే అడగండి. ఎవరన్నా రైతన్న వచ్చి అన్నా మీరు కొట్లాడాలని చెప్తారు మనకి. ఇప్పుడు బాగుందా అన్న మార్పు అని అడగండి. మీరు కూడా బాగుందా, మంచిగా ఇచ్చుకోరు కదా, మార్పు బాగుందా అని అడగండి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వలసలకు కేర్ ఆఫ్ పాలమూరు, కానీ కేసీఆర్ వచ్చినాక ఇదే పాలమూరు వ్యవసాయ విప్లవానికి చిరునామాగా మార్చిన విషయం మనందరం మళ్ళొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో రివర్స్ పంపింగ్ నుంచి మొదలు పెడితే పాలమూరు జిల్లాకు
రివర్స్ మైగ్రేషన్ దాకా టిఆర్ఎస్ 10 ఏళ్ల ప్రస్థానం నిజంగా కూడా పాలమూరు చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పక తప్పదు. సరే, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కొన్ని కానీ బాధపడవలసిన అవసరం ఏం లేదు. ఒకనాడు గంజి కేంద్రాలతో అల్లాడిపోయిన విలవిల్లాడిన ఈ ప్రాంతం మన 10 ఏళ్ల పరిపాలనలో కొనుగోలు కేంద్రాలతో కలకలలాడిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి రైతులకు గుర్తు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడే మీ పక్కనే ఉన్నది ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేటు, ఎస్పీ కార్యాలయం. ఈ కొత్త సంస్కరణలతో, పరిపాలనా సంస్కరణలతో ప్రజలకు పరిపాలనను దగ్గర తెచ్చి ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా చేసిన, గద్వాలను జిల్లా చేసిన, నారాయణపేటను జిల్లా చేసిన, వనపర్తిని జిల్లా చేసిన, ఒక్క మెడికల్ కాలేజీ లేని జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు పెట్టిన ఘనత కూడా మన నాయకుడు కేసీఆర్ గారికే దక్కుతుంది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.